ఎందుకంటే కేంద్రంలో మీరు ఉన్నారు, సిబిఐ ఎంక్వైరీని ఇక్కడ మీరు సిఫారసు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు వేం నరేందర్ రెడ్డి వెంటనే రాజ్యసభ పదవికి తక్షణం రాజీనామా చేయాలి. ఒక్క నిమిషం కూడా ఈరోజు ఉండడానికి వీలు లేదు. ఈ బతికొచ్చిన వాళ్ళందరూ ఒరిజినల్ పార్టీ వాళ్ళని చంపేసి ఈరోజు వీళ్ళు స్వేరావిహారం చేసుకుంటా వేం నరేందర్ రెడ్డి కానీ, ఈరోజు సీతక్క గారు కానీ, లేకుంటే రేవంత్ రెడ్డి గారు కానీ వీళ్ళు మొత్తం ఈరోజు స్వేరావిహారం చేసుకుంటా తెలంగాణ ఖజానాను కొల్లగొట్టుకుంటా తెలంగాణ ప్రజలకు రావాల్సిన హక్కులు వాళ్ళకు కల్పించకుండా ఈరోజు ధనార్జనంగా ధ్యేయంగా పెట్టుకున్నటువంటి 420 గాన్లు వీళ్ళంతా దొంగలు వీళ్ళంతా. కాబట్టి తక్షణమైన రాజ్యసభ పదవి నుండి ఇమీడియట్గా తీసేయాలి. ఒక్క క్షణం కూడా రాజ్యసభ పదవిలో ఉండడానికి వేం నరేందర్ రెడ్డి వీలు లేదు. అది మేధావులు ఉండే సభ, అది పెద్దల సభ. ఒక దొంగలు ఎట్లా పంపుతారండి? ఒక ఓటుకు నోటులా ఏటుగా ఉన్నట్టు ఏ3గా ఉన్నటువంటి వ్యక్తిని ఎట్లా పంపుతారు రాజ్యసభకు? ఏం చెప్పి మాట్లాడతారు? సరే అక్కడికి వచ్చినాకైనా బుద్ధి మారిందంటే మళ్ళీ దొంగతనాలు చేయబట్టే. ఎస్ఐన్ భూములు మొత్తం తన పేరు మీద రాసుకుని ఆల్రెడీ అర్థం. ఎస్ఐన్ భూములు ఎత్తుకపోబట్టే ఇది ఎన్నో రోజులకే నడుస్తూ ఉంది. గతంలో హరి అని మరి ఒక నిరుద్యోగి నా దృష్టికి తీసుకొచ్చిండు. అక్కడ ఒక గిరిజన బిడ్డ తీసుకొని వచ్చి ఇట్లా ఎస్ఐన్ భూములన్నీ గుంజుకుంటా ఉండు, కాబట్టి ఈరోజు మీరు మాట్లాడాలే సార్ అని చెప్పి గతంలో నాకు తీసుకొని వచ్చిండు. అయితే అప్పుడు నాకు దానిపైన పూర్తి అవగాహన లేకుండే. ఈరోజు ఆ స్కామ్ అంతా బయటకు వచ్చింది. ఈరోజు వాళ్ళు దొరికిపోయినరు. వేం నరేందర్ రెడ్డి అనేటోడు ఈరోజు ఆయన కొడుకు పైన, ఆయన భార్య మీద, వీళ్ళందరూ కూడా ఈయన పైన కొడుకు పైన ఇద్దరు కూడా మీద ఈడీ ఎంక్వైరీలు జరిగినటువంటి పరిస్థితులు. కాబట్టి ఈరోజు వాళ్ళు పవర్ని అడ్డం పెట్టుకొని ఈ విధంగా దోపిడీకి గురి చేసే పరిస్థితులు వస్తున్నాయంటే ఈరోజు గిరిజనుల భూములు, ఎస్సీ ఎస్టీల భూములు, ఎస్ఐన్ భూములు ఈరోజు వాళ్ళు గుంజుక గింజుక దొబ్బుతుండాలంటే ఇక ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఇక అంతే తెగబడ్డారు. ఈరోజు తెగబడ్డారు. మనం సంపాదించుకోవాలి, భూములు గుంజుకోవాలి. అరే నమస్తే, నేను ఇప్పుడు ఎస్ఐన్ భూములు అదే వేం నరేందర్ రెడ్డి లైవ్లా అది చేస్తున్నా, చెప్తావా జరా? లైవ్ నడుస్తుంది, చెప్పేదండి ఇప్పుడు చెప్పు, లేకుంటే ఒక నిమిషం పక్కగా రారాదు. బ్రదర్, అయితే ఇప్పుడు నా స్క్రీన్ పైన అది పెట్టినా వేం నరేందర్ ఆయన కొడుకు ఆ చిట్టా అంతా పెట్టినా. ఇప్పుడు ఏంది జరిగిన స్కామ్ ఏంది? ఇది వాళ్ళ భార్య పేరు ఉంది కృష్ణ భార్గవి. వాళ్ళే చూసుకుంటున్నారు. మెయిన్ పర్సన్స్ అక్కడ రాజకీయంగా ఉన్న వాళ్ళే చేసుకుంటారు. ఇక అసైన్ భూములు మొత్తం వేరే కమ్యూనిటీ వాళ్ళే చేసుకుంటారు అక్కడ. ఎసైన్ ల్యాండ్ అని ఉన్నది ఇక్కడ, నేచర్ ఆఫ్ ల్యాండ్ ఎసైన్ అని. అవును, అది 2 ఏళ్ల నుంచి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జరుగుతుంది అది. మరి వీళ్ళకి ఎలా తీసుకుంటారా ఎసైన్ భూములు? అది జరిగింది. ఇది వరకు ఉన్న కలెక్టర్ అట్లా చేసి వెళ్ళిపోయింది. అసలు అది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి తప్పించి వేరే వాళ్ళకి అసలు జరగదు, అది ఉండదు. వేరే వాళ్ళకి అర్పణ అంటే వీళ్ళు ఎస్సీ ఎస్టీలో అయింది. వీళ్ళు వేం నరేందర్ రెడ్డి కాదు ఏదైనా ఉంటే లీజ్ ప్రకారం తీసుకుంటారు, కానీ లీజ్ కూడా లేదు. లీజ్ కూడా వేరే యాక్ట్ ఉంటుంది మనకి. అది లీజుకు ఉండదు. ఎందుకంటే అసైన్డ్ భూములు అనేది ఇప్పుడు ఎస్టీ వాళ్ళకు కూడా అమ్ముకోవడానికి కూడా లేదు. అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెట్టిపోయిన యాక్ట్ ప్రకారం భూములు అమ్ముకోవడానికి కూడా లేదు కదా మనకి. టోటల్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ 10,000 acres అంట, 10,000 square meters ఏదో ఉంది. ఆ సరౌండింగ్ లో ఇదివరకు వజ్రాల రవిచంద్రది T11 దగ్గర కోయ ఉంటది ఒకటి. ఆల్రెడీ ఆయన పాతదే ఉంటది, అది కరెక్ట్ గా జరుగుతుంది. అది తర్వాత వీళ్ళు కూడా ఈయన కూడా ఇంకొక దిక్కున ఇది మనదేంటి గ్రానైట్ ది ఓపెన్ చేసేసి ఇవన్నీ అసెంబ్లీ కిందకి వస్తాయి కాబట్టి ఇది చేయడానికి ఉండదు కదా. సో ఇక అట్లా వీళ్ళు ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక వీళ్ళు అంటే వీళ్ళ పని వీళ్ళు చూసుకుంటారు. అది వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు. మరి అక్కడ వీళ్ళు అక్కడ మరి గిరిజన బిడ్డలు వీళ్ళంతా కొట్లాడతలేరా? మా భూములు ఎట్లా గుంజుకుంటారా మీరని? ఏం కొట్లాడతారన్నా, ఇక అంతా వాళ్ళ చేతిలో జరుగుతుంది. మొత్తం హోంశాఖ అది ప్రభుత్వం మొత్తం వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పు? మెయిన్ స్ట్రీమింగ్ మీడియా రాదు, ఏది రాదు. మీలాంటి వాళ్ళు వీళ్ళు ప్రశ్నించే వాళ్ళే ఉన్నారు తప్ప కానీ వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంతా సైలెంట్ అయిపోతున్నారు. అసలు ఎక్కడ పేపర్లో ఎక్కడ లేనలేదు ఈ వార్త. అవునవును, ఎక్కడ లేదు, ఏ పేపర్లో లేదు, మెయిన్ స్ట్రీమ్ మీడియా లేదు, ఎక్కడ ఎవరు మాట్లాడతలేరు. అయ్య కొడుకులు ఇద్దరి ఉన్నారు, వాళ్ళ భార్య పేరు మీద కూడా ఉన్నది. అవును, అది 5 ఎకరాల చిల్లర ఏదో చేసింది మొన్న రీసెంట్ గా. ఈ చాలా పాస్ పుస్తకాలు వచ్చినాయి బయటికి. మరి
ఖాతా నంబర్లు సహా మెల్లగా వచ్చింది. అందుకే ఇక వాళ్ళ వెసులుబాటు తగ్గట్టు ఆ లాగిన్లు కూడా అవ్వట్లేదు, ఇక్కడ రిజిస్ట్రేషన్లు కూడా అవ్వట్లేదు. ఎట్లా అవుతుంది ఇప్పుడు వీళ్ళకి ఎట్లయితుంది అదే ఎట్లయితుందని ప్రాజెక్ట్ పైలట్ ప్రాజెక్ట్లే అంటాడు పొంగులేటి, మరి అక్కడ ఇక్కడ కొన్ని వాటికి ఎగ్జిబిషన్ ఇచ్చేసి లాగిన్స్ ప్లస్ అవి రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇవన్నీ ఎట్లా జరుగుతాయి మరి? బాధాపాల భార్య పేరు వచ్చేసింది అబ్బాయి ఇలా. కొడుకు భార్గవ అంటే కొడుకు అనుకుంటా, కొడుకో వేం భార్గవ రెడ్డి వచ్చేసి కొడుకు, కొడుకా వచ్చేసి విజయలక్ష్మి మేడం పేరు ఏదో ఉంటది. ప్రాపర్టీ ఆమె పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంటది. వీళ్ళు కో పార్ట్నర్ లాగా వచ్చేసి రిజిస్ట్రేషన్ అయినట్టే కంపెనీ ఆల్రెడీ అక్కడ అయింది. వేం కృష్ణ భార్గవ అని ఉందిగా బాజాప్తా పేరు. అరే ఏమైనా సిగ్గు చరాలు ఉన్నాయి అబ్బాయిలకు? ఈ ఎస్సీ ఎస్టీ భూములు ఎస్ఐండ్ భూములు బాజాప్తాల పేర్ల మీద మార్చుకుంటున్నారంటే ఏం వ్యవస్థ అబ్బాయి ఇది? మళ్ళీ దీనిపైన వేం నరేందర్ రెడ్డి ఫోటో ఉంది, ఈయన ఫోటో ఉంది, రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉంది. సరే సరే బ్రదర్, వచ్చినాయి ఇగో నా దగ్గర ఉన్నాయి, నా చేతులు ఉన్నది. ఇప్పుడు స్క్రీన్ మీద పెట్టినా నీతో మాట్లాడుతున్నా. అందులో పటపాస్ పుస్తకంలో మైబాద్ డిస్టిక్, మండలం కేసముద్రం, విలేజ్ అర్పణపల్లె అంట. అర్పణపల్లె వేం కృష్ణ భార్గవ్ సన్ ఆఫ్ నరేందర్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, ఖాతా నంబర్ 330 అంటే 1, ఎక్స్టెన్షన్ 10,000 స్క్వేర్ మీటర్స్. ఇగో ఇట్లా సర్వే నంబర్ 7/11. మొత్తం నా దగ్గర అంత కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి, స్క్రీన్ మీద పెట్టిన. అరే ఇంత బాగా జాబితా దోసుకుంటారు కదబ్బా దొంగలు. గిరిజన భూములు, దళితుల భూములు. సార్ దీని పరిష్కారం ఏంది మరి? పరిష్కారం ఏం లేదు, అందరూ కొట్లాడాలా. మరి ఆపోజిషన్ కూడా ఏం మాట్లాడతలేదు. ఇట్లా చేసుకుంటూ పోతే ఇవన్నీ చట్టాలు. ఆపోజిషన్ ఎక్కడ అంతా సిండికేటేనే, అంతా అందరూ ఇది కాగానే వాళ్ళే అంతా ఒకటి అయిపోతున్నారు. మరి మనం కొట్లాడదామంటే కొట్లాడదాం. సరే అన్నా, నువ్వు ఫ్రీ అయినాక హైదరాబాద్కి వచ్చినాక ఈ దోపిడీ మీద మనం కొట్లాడదామంటే కొట్లాడదాం. రెడీ? ఓకే అన్న, మాట్లాడదాం. రైట్. ఇది వేం నరేందర్ రెడ్డి గారు ఒక పెద్ద దొంగ. ఆల్రెడీ దొంగ ఓటుకు నోటు కేసుల దొంగతనం పోయిండు. వీళ్ళ కొడుకుని ఈడీలు ప్రశ్నించిండు, ఈడీల కేసులు ఉన్నాయి. ఈరోజు బాజాప్తా ఎస్ఐండ్ భూమి అని ఉన్నది, మీరు పక్కన చూడండి. ఇగో స్క్రీన్ పైన నేను చూపెడతా, ఎస్ఐండ్ భూమి అని ఉంటుంది. ఇగో చాలా క్లోజప్ చేస్తా మీకు. ఇగో మంచిగా రేవంత్ రెడ్డి గారి ఫోటో, వీళ్ళ ఫోటో, వాళ్ళ సాక్షిగా. ఇగో ఎస్ఐండ్ ల్యాండ్ చూసిండ్రు కదా, ఎస్ఐండ్ ల్యాండ్. ఓకే, ఇగో చూడండి, ఎస్ఐండ్ ల్యాండ్. ఇగో ఇది ఎన్ని ఎకరాలు చూడండి నాకు సార్. ఇగో ఇక్కడ పక్కన సర్వే నెంబర్ ఉంటుంది 7/11. 7/11 మెట్ట భూమి, ఇది డ్రై ల్యాండ్, మెట్ట భూమి. వీళ్ళ పేర్లు కూడా చూడాలి కదా ఇప్పుడు మనం. ఇగో అయ్య కొడుకులు ఇద్దరు. ఇగో వేం కృష్ణ భార్గవ్. ఓకే, వేం కృష్ణ భార్గవ్ సన్ ఆఫ్ నరేందర్ రెడ్డి. ఎక్కడున్నా చూడ, వేం కృష్ణ భార్గవ్ సన్ ఆఫ్ నరేందర్ రెడ్డి. ఖాతా నంబర్ ఇక్కడ ఉంది, మైబాద్ కేసముద్రం మండలం, అర్పణపల్లి. ఇగో ఇక్కడ ఇవన్నీ పక్కన ఇట్లా చాలా పాస్ పుస్తకాలు ఉన్నాయి. 1 2 3. ఓకేనా, 3. ఇగో కింద 4. మంచిగా రేవంత్ రెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ గారు సాక్షిగా. ఇగో లాగిన్లు అయితే వీళ్ళకి ఎట్లయితున్నాయో లాగిన్లు. మంచి క్వశ్చన్, మంచి ఇది చేసిండ్రు. ఇగో ఎన్నెన్ని గదాలు చూడండి, 1225. ఒక ఎక్స్టెన్షన్ ఆఫ్ ల్యాండ్ 1,12,000. ఓకే, 12,000 మరి ఎకరాలు ఏందో మరి. ఇక వీళ్ళ అన్ని పెద్ద ఉంటాయి కదా స్కీమ్లు, ఈ గజ దొంగలే. వీళ్ళ మన లెక్క 200 గజాలు 300 గజాలు ఉన్నాయి కదా, అంతే ఎకరాలే, లక్షల ఎకరాలు 1000 ఎకరాలే ఈ దొంగలే. మొత్తం దోసుకొని తినుడే కదా. కాబట్టి ఈ విధంగా వేం నరేందర్ రెడ్డి గారు ఏ విధంగా భూములు దోసుకుంటూ నిన్నటి దినాన్నే మన మిత్రుడు చెప్పిండు, ఇది ఒక ల్యాండ్ స్కామ్ అయినా జరసేపు మాట్లాడమని. ఈరోజు పాస్ పుస్తకాలన్నీ సంపాదించి ఈరోజు మీ ముందుకు వస్తున్నా. దయచేసి ఇటువంటి ప్రభుత్వాలు మనం ఏం చేయాలి, వీటిపైన మనం యుద్ధం చేయాలన్నా ఏం చేయాలి? ఈరోజు నిజమైన కాంగ్రెస్ వాళ్ళేమో చచ్చిపోతారు. ఈరోజు ఒక మహిళా కమిషన్ పడ్డది. నేను గతంలో మీకు లైవ్లో చెప్పిన మహిళా కమిషన్ చైర్మన్ ఏమో బీఆర్ఎస్కి వచ్చిన ఆమె, అందులో మెంబర్లేమో కాంగ్రెస్లో పుట్టి కాంగ్రెస్లో ఉన్నోళ్ళు.
ఇప్పుడు ఆమె వీళ్ళపైన పెత్తనం చేస్తుంది. విజయలక్ష్మమ్మ గారు ఆ కేశవరావు గారి కూతురు మేయర్గా ఉండే. మరి మేయర్గా బీఆర్ఎస్కి వెళ్ళి కాంగ్రెస్కి వచ్చినప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టలే? బీఆర్ఎస్ ఎందుకు పెట్టలే? ఎందుకంటే మీరు అంతా ఒకటి కాబట్టి. ఇవాళ మీరంతా ఒకటి అనేది చాలా స్పష్టంగా అయిపోతూ ఉంది. ఇలా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆమె కింద డైరెక్టర్గా ఆమె పెత్తనం చేస్తూ ఉంటుంది. వీళ్ళు మేడం అనుకున్నా తిరగాలి. ఇలా బతికొచ్చిన వాళ్ళు ఒక దొంగ తెలంగాణ ముఖ్యమంత్రి అవుతాడు. ఈరోజు ఒరిజినల్ పెద్ద వాళ్ళంతా అయినాను అన్న సార్ అనుకుంటే తిరగాలి. ఈరోజు వేం నరేందర్ గజ దొంగ పని చేస్తూ ఉంటారు. మేము ఇంత అవినీతి జరగనీయమని చెప్తారు. ఇవాళ తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఏం చెప్పిండు? అవినీతి పట్టిస్తే ₹1,00,000 ఇస్తానేమో అన్నాడు. ఇక్కడ ముఖ్యమంత్రి అవినీతే, సలహాదారుల అవినీతిలే, రాజ్యసభ సభ్యుల అవినీతి పడలే, మొత్తం దొంగలు మోపాను. దొంగలు 420 గాను. మరి వీళ్ళు ఎట్లా పెడతారు చెప్పు? అవినీతి పనులను పట్టిస్తే ₹1,00,000 ఇస్తామని. లాస్ట్లో రిటైర్ అయిన వాళ్ళ పైసలు కూడా దోసుక తింటున్నారు దొంగలు. మళ్ళీ మధ్యలో అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను పెట్టుకుని ఆ ఏజెన్సీల పైసలు వీళ్ళే తింటారు. దొంగ ఏజెన్సీలను పెట్టుకొని వాళ్ళ తరపున. కాబట్టి ఇన్ని విధాలైన దోపిడీలకు ఈరోజు వీళ్ళు పాల్పడుతూ ఉంటారు. కష్టంగా దీని మీద ఇప్పుడు అనేకమైన అంశాల మీద కొట్లాడుతున్నాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు అసైన్డ్ భూములు వాళ్ళు గుంజుకొని వాళ్ళపైన రిజిస్ట్రేషన్లు చేస్తుందంటే ఆ రిజిస్ట్రేషన్లు ఎట్లయితున్నాయి? కంప్యూటరీకరణ ఏ విధంగా వాళ్ళ లాగిన్ అవుతుంది? ఏ విధంగా వేం నరేందర్ రెడ్డికి ఆ భార్గవ రెడ్డి అనేటానికి ఎట్లయితుంది? ఈరోజు మొత్తం 420 గాన్లు ఈరోజు మోపైనరు. మొత్తం దోపిడీ, మొత్తం కట్టల. భార్గవ రెడ్డి అంటాడు మొత్తం కట్టలు పైసలు వేసుకొని పోతాడు డబ్బలల్లా. అర్థమైనా కోట్ల రూపాయలల్లా. ఏం సెటిల్మెంట్లు చేస్తుండో ఏం దందాలు చేస్తుండో తెలియదు. మరి సచిన్ రావు వీళ్ళంతా వెనక ఎంబడే వేసుకొని పోతారో ఏందో. లేక అవకాశం దొరికింది సంపాదించుకొని ఒకటి తెలుగుదేశంకి వెళ్ళి వచ్చిన వేరేలో లేదు. ఇది పరిస్థితి. ఖచ్చితంగా దీనిపైన మీరు స్పందించండి. ప్రస్తుతం కామెంట్ చెప్పండి. మన ప్రతి విషయంలో ఈరోజు తెలంగాణ వనరులను మనం కాపాడుకోవాలి. తెలంగాణ ఆస్తులను మనం కాపాడుకోవాలి. మన బతుకులు మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా మనపైన ఉంది. ఈ దోపిడి దొంగల కబంధ హస్తాల నుండి, ఈ సిండికేట్ హస్తాల నుండి ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు కూడా మాట్లాడతాయి. స్కామ్ జరగవా చాలా రోజులకే అవుతుంది. మరి ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు మాట్లాడతారు బీఆర్ఎస్ వాళ్ళు? కాబట్టి మీరంతా ఒకటే దుకాణం. అర్థమైందా? వీళ్ళంతా ఒకటే దుకాణం. ఇప్పుడు హరి అదే చెప్తున్నారు, కే సముద్రం మండలే మాట్లాడిన. కాబట్టి వీళ్ళందరూ కూడా కలిసి బ్రహ్మాండంగా దోపిడీ చేసుకుంటూ ఉంటారు. ఈరోజు స్పందించాల్సి మనం, ఉద్యమించాల్సింది మనం. కాబట్టి మనందరం ఖచ్చితంగా వచ్చే రోజుల్లో రేపు 12వ తారీఖు రోజుకెళ్ళి ఏదైతే పెన్ డౌన్ జరుగుతుందో దానిలో అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నా. అంతేకాకుండా ఈ దోపిడీ పైన కూడా మీ స్పందన ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ అమరవీరులకు జోహార్లు.